ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపమిదం తవోగ్రం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. ఓ మహాత్మా, భూమి, ఆకాశము, అంతరిక్షము, 8 దిక్కుల మధ్య భాగములో నీవు ఒక్కడివే వ్యాపించి ఉన్నావు. నీవు లేని ప్రదేశం లేదు. నీ రూపము ఉగ్రంగా భయంకరంగా ఉంది. ఆశ్చర్యం కలుగుతూ ఉంది. నీ విశ్వరూపాన్ని చూచి నేనే కాదు 3 లోకాలు భయంతో గడగడ వణుకుతున్నాయి, భయంతో కంపించిపోతున్నాయి. ఇక్కడి నుండి అర్జునుడితో భయం మొదలైంది. వీరుడు, పరాక్రమవంతుడు, అత్యుత్తమ ధనుర్ధారి అయిన తాను ఒక్కడే భయపడితే బాగుండదని నేనే కాదు 3 లోకాలు నీ భయంకరమైన ఉగ్రమైన రూపం చూచి గడగడలాడుతున్నాయి అని అన్నాడు అర్జునుడు. ఈ శ్లోకంలో ఏకేనా అని వాడారు. అంటే నీవు ఒక్కడివే అంటే పరమాత్మ స్వరూపుడవు, విశ్వ చైతన్యానివి, అంతటా వ్యాపించి ఉన్నావు అని అర్థము. కానీ మనం ఏమి చేస్తున్నాము? దేవతల మధ్య భేదాలు, అంతరాలు కల్పించి ఆ దేవుడికి మహిమలు ఉన్నాయి, ఈ దేవుడిని కొలిస్తే అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అంటూ రోజుకో దేవుడిని పూజిస్తున్నాము. మతాల పేరిట విద్వేషాలను రెచ్చగొడుతున్నాము. ఎవరు ఏ దేవుడిని, ఏ దేవతను పూజించినా అంతటా నిండి ఉన్నది ఏకైక శక్తి, ఆ పరమాత్మ ఒక్కడే అనే జ్ఞానం సంపాదించడం అత్యవసరము. అమీహిత్వాసుర సంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. అప్పటిదాకా శ్రీకృష్ణుని శరీరంలో అనంత విశ్వాన్ని దర్శించాడు అర్జునుడు. ఇప్పుడు ఇంకొంచెం వివరంగా చూస్తున్నాడు. మొట్టమొదట ఋషులను, మునులను చూచాడు. ఓ దేవా, నీ పక్కన నిలబడి ఋషగణములు ప్రపంచ శాంతి సౌభాగ్యాల కొరకు నిన్ను స్తోత్రం చేస్తున్నాయి. ఓ దేవా, దేవతాగణములు నీ శరీరం లోపలికి బయటికి వస్తూ పోతూ ఉన్నారు. అంటే ఈ దేవతాగణములు అన్నీ ఆయనలోనే ఉన్నాయి, ఆయనలోనే చరిస్తున్నాయి. వారికి భయం లేదు, ఎందుకంటే వారు ఆ పరమాత్మలోనే ఉన్నారు కాబట్టి. ఆయనలోనే సాయుధ్యం పొందిన వారికి దైవత్వం సిద్ధిస్తుంది. అలాంటి వారు పరమాత్మలోనే చరిస్తున్నారు. మరికొందరు భయంతో వణికిపోతూ చేతులు జోడించి నిన్ను స్తుతిస్తున్నారు. అంటే మానవులు అనుకోవచ్చు, ఎందుకంటే మానవులు దేవుడి మీద భక్తితో కాదు భయంతో చేతులు జోడించి ప్రార్థిస్తారు, చెంపలు వేసుకుంటారు. మరికొందరు ఏవేవో కోరికలతో దేవుడిని స్తుతిస్తారు. కాబట్టి ఋషులు, దేవతాగణములు, ఇంకా పరిణతి చెందిన మానవులు వారి వారి స్థాయిలను బట్టి కొందరు భయంతోనూ, మరికొందరు భయం లేకుండా, మరికొందరు లోక కళ్యాణం కోరి నిన్ను స్తుతిస్తున్నారు. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః విశ్వేష్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధ సంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఇక్కడి నుండి గమనించండి, విభూతి యోగంలో కృష్ణుడు ఎవరెవరి గురించి చెప్పాడో వారందరూ అర్జునుడికి కృష్ణుడిలో కనిపిస్తున్నారు. వారెవరు అంటే ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్టవసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు అందరూ పరమాత్మ వంక ఆశ్చర్యంగా ఒక అద్భుతాన్ని చూచినట్లు చూచాడు అర్జునుడు. కృష్ణుడు అర్జునుడికి వీరందరి గురించి విభూతి యోగములో విపులంగా చెప్పాడు. ఇప్పుడు వారందరినీ ప్రత్యక్షంగా చూపించాడు. ఆ కారణం చేతనే అర్జునుడు వీరందరినీ గుర్తుపట్టగలిగాడు. నేటి విద్యాభ్యాసంలో కూడా ముందు ఒక విషయాన్ని గురించి విపులంగా చెప్పి అది చక్కగా అర్థం కావడానికి ప్రత్యక్షంగా అంటే ప్రయోగశాలలో ప్రయోగాత్మకంగా చూపించడం నేటి విద్యా విధానం. ఈ విద్యా విధానము పురాతన కాలంలో కూడా గురువులు అనుసరించారు అనడానికి ఇదే ఉదాహరణ. శ్రీకృష్ణుడు జగద్గురువు కాబట్టి ఇదే విధానాన్ని అనుసరించాడు. వీళ్ళందరినీ చూచిన తర్వాత మెల్లమెల్లగా అర్జునుడిలో భయం మొదలైంది. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం. వాళ్ళతో పాటు అర్జునుడు కూడా ఆ విరాట్ స్వరూపం వంక చూచాడు. ఒక్కసారిగా భయపడ్డాడు, ఒళ్ళు కంపించింది. అర్జునుడు చూచిన రూపం ఎలా ఉందంటే అనేక ముఖాలు, కళ్ళు, పాదములు, ఉదరములు, నోటిలో నుండి బయటకు వచ్చిన కూరల్లాంటి పండ్లు భయంకరంగా ఉంది. అప్పటి వరకు రాచరికపు దుస్తులలో ఉన్న మానవులను చూచిన అర్జునుడికి ఆ భయంకర రూపం శరీరంలో భయం కలిగించింది. ఓ మహాబాహో కృష్ణ, లెక్కలేనన్ని ముఖాలు, కళ్ళు, కాళ్ళు, చేతులు, శరీరాలు, ఆ కూరల్లాంటి పళ్ళు
ఇవన్నీ చూస్తుంటే నేనే కాదు 3 లోకాలలో ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. నాకు కనిపించే దేవతా గణాలు కూడా భయంతో వణికిపోతున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా భయంతో గజగజల వణికిపోతున్నాను కృష్ణ అని అన్నాడు. అప్పటిదాకా దూరం నుండి కనబడ్డ విశ్వరూపం ఇప్పుడు దగ్గరగా కనబడుతూ ఉంది. కళ్ళు, ముఖము, కూరల్లాంటి పళ్ళు భయంకరంగా కనబడుతున్నాయి. అర్ధరాత్రి హారర్ సినిమా చూస్తే శరీరం ఎలా వణుకుతుంది, అలా వణికిపోతున్నాడు అర్జునుడు. వీరాధి వీరుడు, అమిత పరాక్రమవంతుడు అయిన తాను భయంతో వణుకుతున్నాను అని అనడం కొంచెం అభిజ్ఞాత్యం అనిపించిందేమో. నేనే కాదయ్యా, ఆదిత్యులు, రుద్రులు, గంధర్వులు మొదలగు దేవతాగణాలు అందరూ నీ భయంకర రూపం చూచి వణుకుతున్నారు. వారితో పాటు నేను కూడా అంటూ అర్జునుడు తనను తాను సమర్థించుకున్నట్టు చమత్కరించి రాశారు వ్యాసుల వారు. అసలు భయం ఎందుకు కలుగుతుంది? మనకి ఇష్టం లేనిది చూచినప్పుడు, మనకి ఇష్టం లేనిది జరుగుతుంది అని అనుకున్నప్పుడు భయం కలుగుతుంది. అన్నిటినీ సమంగా చూచేవాడికి భయం అనేది ఉండదు. ఒకటి ఇష్టము, మరొకటి అయిష్టము అన్న వాడికే భయము. తనకు కావలసింది రాదేమో అన్న భయము. తనకిష్టం లేనిది కనబడ్డా భయపడతాడు మానవుడు. అర్జునుడు కూడా అదే సరిస్థితిలో ఉన్నాడు. అప్పటి వరకు మామూలు మానవులను, అందమైన ముఖాలను, సైనికుల ముఖాలను, బంధువులు, స్నేహితుల ముఖాలను చూచిన అర్జునుడికి తన మనసుకు నచ్చని భయంకరమైన రూపాలు కనబడుతుంటే తట్టుకోలేక భయం మొదలైంది.